సత్య సంపూర్ణుడిగా ఆయన ఉన్నాడు. చూసారా, వచ్చిన ప్రభు కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకి నివసించటానికి ప్రభువు వచ్చాడు. అయితే ఈరోజు కృప అంటే ఏమిటి, సత్యము అంటే ఏమిటి? మీరు ఎవరైనా చెప్తారా? కృప అంటే ఏమిటి, సత్యము అంటే ఏమిటి? ఈ కృపను సత్యాన్ని కూడా దేవుడు తీసుకొని ఎక్కడికి వచ్చాడంటే ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. అయితే కృప అంటే ఏమిటి, సత్యము అంటే ఏమిటి? నిజమే, అర్హత లేని మనులను అర్హులుగా చేసినదే దేవుని యొక్క కృప. అయితే ఈ కృప ఎలా కాపాడుతూ ఉంది, సత్యము ఏం చేస్తూ ఉంది అంటే, పరిశుద్ధ గ్రంథములో మనము దానియేలు గ్రంథము చూస్తే 3వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 3వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. ఏమనగా బాకా పిల్లను గ్రోవి పెద్ద వీణే సుంపోనియా వీణే విపించక సకల విధములకు వాయిద్యధనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలిపడి నమస్కరించుడి. ఒకవేళ నమస్కరించకపోతే వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును. ఇది ఎవరు ఈ శాసనాన్ని పుట్టించారంటే రాజుకు నెబుకద్నెజరు. ఇది ఎవరికి? నెబుకద్నెజరు యొక్క బబులోను దేశంలో ఉంటున్న ప్రజలందరికీ కూడా ఒక శాసనాన్ని పుట్టించి వాయిద్యాలను వాయించి ప్రజలకు తెలియపరచబడిన సత్యము ఏమిటంటే, నేను నిలవబెట్టించిన ఈ బంగారు ప్రతిమకు ఎవడైతే నమస్కరించి సాగిలి పడడో వాడిని తక్షణమే ఎక్కడ వేస్తామంటే అగ్నిగుండములో వేస్తాం. చూడండి, ఇది ఏమిటి? రాజు చెప్పేది సత్యం. సత్యం ఇప్పుడు ఏం చేస్తూ ఉందంటే శిక్షని అమలు చేస్తూ ఉంది. సత్యం ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. రాజు కూడా ఒక సత్యాన్ని అక్కడ చెబుతూ ఉన్నాడు ప్రజలందరికీ కూడా. మీరు ఒకవేళ ఎవరైనా సాగిలి పడకపోతే, నమస్కరించకపోతే, నేను చేసిన బంగారు ప్రతిమను మీరు మొక్కకపోతే, ఇంకొక మాట కూడా అంటాడు ఆయన. ఏమంటాడంటే, నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? చూసారా, ఈ మాట సత్యమో కాదు. రాజు చేసిన శాసనము సత్యం. అది తన రాజ్యములంతటిలో ప్రకటించబడిన సత్యం. ఒకవేళ అలా చెయ్యకపోతే సత్యము వాళ్ళని ఇప్పుడు ఎక్కడికి నడిపిస్తుంది అంటే శిక్షలోకి నడిపిస్తుంది. యేసు ప్రభు వస్తూ ఏం తీసుకొని వచ్చాడు? కృపని, సత్యాన్ని. అంటే యేసు ప్రభు కూడా సత్యము జరిగించని వారిలో ఏమొస్తుందంటే శ్రమ వస్తుంది, శిక్షకి అర్హుతులైపోతారు. ఇప్పుడు ఒక మానవుడే ఒక రాజ్యానికి, బబులోను దేశానికి ఒక రాజే, ఆయన ఒక శాసనాన్ని రాశాడు. దాన్ని ఎవరు మీరటానికి వీలు లేదు. ఒకవేళ అలా నమస్కరింపక సాగిలిపడి ఎవరైనా ఉంటే వారిని తక్షణమే మండుచున్న అగ్నిగుండములో. ఇది సత్యం.
ఇప్పుడు సత్యం ఏం చేస్తూ ఉంది? వీళ్ళని సద్రక్కుని మేషక్కుని ఇప్పుడు ఎక్కడికి నడిపిస్తుంది? మండుచున్న ఏడొంతులు మండుచున్న అగ్ని గుండములోకి వీరిని ఏం చేస్తుంది? నడిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. మరి భయపడ్డారా? రాజు చెప్పినది సత్యం. సత్యం ఇప్పుడు ఎక్కడికి నడిపిస్తుందంటే శిక్షకి అర్హులుగా వారిని చేస్తూ. అయితే శిక్షకు అర్హులుగా చేయబడిన సద్రకు మేషక్కు అభినెతుగోలుని దేవుడు ఏం చేశాడంటే కృప చూపించి వారిని రక్షించాడు. దేవునికి స్తోత్రం. కృప ఏం చేస్తుందంటే శిక్షలో నుంచి తప్పిస్తుంది. అది కృప. కృప ఏం చేస్తుంది? శిక్షకి అర్హులైపోయిన వారిని కృప ఏం చేస్తూ ఉందంటే వారిని రక్షిస్తూ ఉంది. అందుకే ఆయన ఏమయ్యాడంటే కృపా సత్య సంపూర్ణుడయ్యాడు. మనం ఒక్కొక్కసారి కృపా సత్య సంపూర్ణుడా అని ఇప్పుడు ఆరాధనలో పాట పాడాం. మనం చేస్తున్న ప్రార్థనలో కూడా కృపా సత్య సంపూర్ణుడా అని మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం. అంటే సత్యము మనుషుల్ని శిక్షలోకి నడిపిస్తే ఆ శిక్ష నుంచి కృప ఏం చేస్తుందంటే కాపాడుతుంది. అందుకే ఆయన కృపా సత్య సంపూర్ణుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం. అదే దానియేలు గ్రంథములో 6:7 వచనం చదువుతాం. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడారంట. రాజొక ఖండితమైన చట్టం. ఈయనెవరి రాజు? దర్యావేగు. ముందేమో సద్రకు మేషక్కు అభినెతుగోలు దినాల్లో నెబుకద్నెజరు. ఇప్పుడు ఎవరంటే మాదీయుల యొక్కయు పార్షీయుల యొక్కయు దర్యావేగైన ఈ రాజు ఒక శాసనాన్ని పుట్టించాడు. ఏంటది? చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపబడినట్లు యోచన చేసిరి. ఎట్లనగా చూసారా? ఎప్పుడు వరకట? 30 దినముల వరకు కూడా నీ యొద్ద తప్ప ఏ దేవుని యొద్దైనను మానవుల యొద్దైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గృహలో పడద్రోయును. దేవునికి స్తోత్రం. ఈ శాసనము తెలిసిన దానియేలు ఏం చేశాడట? ఈ శాసనము తెలిసినప్పటికీ కూడా దానియేలు ఏం చేశాడు? ముమ్మారు ప్రార్థన చేశాడు. ఈనాడు కొన్ని శాసనాలు వచ్చినా నిజ క్రైస్తవుడు ఏమి వదలలేడంటే ప్రార్థనను వదలలేడు, ప్రభువును వదలలేడు. మరణమైన అయిపోతానంటాడు కానీ ప్రభువుని అంత మాత్రము వదలనే వదలడు. వారు మరణమైపోవలసిన వారు, శిక్షకి అర్హులైపోయిన వారు. వీళ్ళు నలుగురు కూడా. ఎవరో ఈ నలుగురు? బబులోని దేశమును వచ్చిన ఈ నలుగురు ఎవరు? యెరూషలేములో బలవంతులను చంపేశారంట. బలవంతులను చంపేశారు. వీళ్ళ నలుగురు తల్లిదండ్రులను ఏం చేశారంటే చంపేశారు. బలముగా ఉన్న వారిని అందరినీ హత్య చేసి చంపేశారు. బబులోని దేశం నుంచి వెళ్ళిన వారు అందరూ కూడా ఆ యెరూషలేములో ఉన్న వారిని అందరినీ నాశనము చేశారు. ఎందుకైనా మంచిది ఆ బాలుని ఎక్కడికి తీసుకురండి అంటే బబులోనికి తీసుకురమ్మంటే ఆ ఇజ్రాయేల్ ఏంటి ఆ బాలుల్ని ఎక్కడికి తీసుకొచ్చారంటే బబులోని దేశానికి నలుగురిని తీసుకొచ్చారు. నువ్వు ఒక్కసారి ఆలోచించు, నేను ఒక్కసారి ఆలోచిద్దాం. తల్లిదండ్రులు లేని అనాథులైపోయిన ఆ బాలుర్లకి ఏం తెలుసని రాజు యొక్క భోజనాన్ని కూడా
తిని అపవిత్ర పడకూడదని ఏం చేశారట? అంత పరిశుద్ధముగా వారు జీవించారు. నా తల్లి తండ్రి లేకపోతే ఈ నియమాలన్నీ నాకు కావాలా? వాళ్ళే చనిపోయారు, ఇంకెందుకు మమ్మల్ని ఉంచారు, చంపియండి అని రాజు దగ్గర వడంబడి వాళ్ళు ఏడవచ్చు. కానీ వాళ్ళు ఏడవలే. తల్లిదండ్రులు లేని పరిస్థితి ఎలాగుంటుంది ఆ పిల్లలది? అగోచరముగా ఉంటుంది. మనం బైబిల్లో చదువుకోవటానికి చెప్పుకోవటానికి సులువుగానే ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా రాజు భోజనము తిని అపవిత్రత కాకూడదని తన పరిశుద్ధతను ఏం చేసుకున్నారట? కాపాడుకున్నారు. కానీ రాజు భోజనాన్ని వారు తినలే, శాసనాన్ని ధిక్కరించారు. మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినప్పటికీ కూడా పర్వాలేదు, రాజా నీవు నిలబెట్టిన బంగారు ప్రతిమకు మేమేం చేయము? నమస్కారము చెయ్యము. సత్యము శిక్ష అమలు చేస్తే కృప, రాజు శిక్షని అమలు చేస్తే ఏ దేవుని దగ్గర కానీ మానవుని దగ్గర కానీ విచారణ చేయకూడదు. ఎన్ని దినములు? నెల దినాలు. ఒకవేళ ఎవరైనా చేస్తే వాడిని సింహాల బోనులో వేస్తామని రాజు ఆజ్ఞించాడు. ఇది సత్యం. సత్యం ఎక్కడికి నడిపిస్తూ ఉందంటే ఇప్పుడు సింహాల బోనులోకి దానియేలుని నడిపించింది. కృప ఏం చేసింది? కాపాడింది. దేవునికి స్తోత్రం. కృప కాపాడింది. కృప కాపాడింది. అందుకు ఆయన శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా నువ్వు శిక్ష అయిపోతావు. శిక్షకి అర్హురుడు కాకుండానట్లు, నువ్వు శిక్ష అనుభవించకుండానట్లు, నువ్వు ఆ శిక్షలో ఉండి బాధపడకుండానట్లు, ఆ శిక్షలో ఉండి కుమిలిపోకుండానట్లు, ఆ శిక్షలో ఉండి దుఃఖపడకుండానట్లు, ఆ శిక్షలో ఉండి కన్నీరు విడవకుండానట్లు నీవు ఆ శిక్ష అనుభవించలేవనే ఆయన కృప మనల్ని ఏం చేసింది? కాపాడింది. దేవునికి స్తోత్రం. అంతెందుకు, బైబిల్లో ఒక స్త్రీ ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యన నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. దేవునికి స్తోత్రం. చూసారా ఎక్కడికి తీసుకొచ్చారంటే యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు వీళ్ళు. యేసు ప్రభు ఏమడగాలి వాళ్ళని? సరే, ఈమె వ్యభిచారం చేసిందని పట్టబడిందని మీరు తీసుకొచ్చారు, ఓకే. వ్యభిచారం ఒకరు చేస్తారా, ఇద్దరు చేస్తారా? ఇద్దరు చేస్తేనే అది ఏమవుతుంది? వ్యభిచారం అవుతుంది. ఒక స్త్రీ పురుషుడు చేస్తేనే వ్యభిచారం అవుతుంది. ఈమె వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ అని ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. మరి పురుషుడేడి అని యేసు ప్రభు వారిని అడగలే. చూసారా, అడగలే. అయితే తీసుకొచ్చిన తరువాత ధర్మశాస్త్రం ఏం చెబుతూ ఉందంటే, వ్యభిచారమందు పట్టబడిన వారిని, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపాలని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించును కదా అని యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారు మరలా దాన్ని ఏం చేస్తూ ఉన్నారంటే తెలియపరుస్తూ జ్ఞాపకము అంటే ప్రభువు గుర్తు లేదా? ప్రభువుకి తెలీదా? అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చే ఈ స్త్రీని తీసుకొచ్చి మోషే ధర్మశాస్త్రాన్ని ఏంటంటే వారు సత్యాన్ని
చెప్తూ ఉన్నారు. ఈ సత్యము వారిని ఎలా శిక్షించాలట? ఆమెని రాళ్లతో కొట్టి రువ్వి చంపాలి. సత్యం ఇప్పుడు అది. సత్యము తను ఏం చేయాలి? ఇప్పుడు రాళ్లతో కొట్టి చంపాలి. ఇది సత్యం. అయితే మీరేమంటారు? చూసారా, మీరేమంటారు? అసలు వాళ్ళు వచ్చేది కూడా యేసు ప్రభు మీద ఒక ఏదైనా ఒక నేరం మోపటానికి వచ్చారట. ఆయన్ని శోధించటానికి వచ్చారట. ఎవరు? ఈ శాస్త్రులను పరిసయ్యులను. ఈ శాస్త్రులు పరిసయ్యులు ఎలాగుంటారు? జీన్ ప్యాంట్లు వేసుకుంటారా? లేకపోతే ఇంకొక బట్టలు వేసుకుంటారా? ఎలాగుంటారు శాస్త్రులు పరిసయ్యులు? వాళ్ళు ఎప్పుడు కూడా తెల్ల బట్టలు వేసుకొని, 5 ఏళ్ళకి 5 ఉంగరాలు పెట్టుకొని, ఇంకేంటి మండ చేయి నోట పెట్టుకొని, వాచ్ పెట్టుకొని, వారికి ఎన్ని డిగ్నిఫైట్లు ఉన్నాయో అవన్నీ కూడా బయటికి చూపిస్తూ ఉంటారన్నమాట. యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారంటే ఈమెను తీసుకొని తన మీద ఏదో ఒక నేరం మోపి ఆయన్ని శోధించడానికి మాత్రమే అక్కడికి వచ్చారని దేవుని వాక్యం అక్కడ రాయబడి ఉన్నది. ఈరోజు నేను ఎందుకు వచ్చాం? ఎక్కడికి వచ్చాం అంటే దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చాం, దేవునితో సహవాసం చేయటానికి వచ్చాం, దేవుని సన్నిధిలో నీతిమంతులుగా నిందారహితులుగా బ్రతుకుతూ ఒక క్రమములో ఒక పద్ధతిలో పరిశుద్ధముగా జీవించాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవునితోనే కలిసి ఉండాలని మనం ఏం చేస్తూ ఉన్నామంటే సహవాసము చేస్తూ ఉన్నాము. వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన్ను తప్పు పట్టాలని, తన్ను శోధించాలని వచ్చి వారు మాట్లాడుతూ ఉంటే సత్యం నిజమే. సత్యం ఇప్పుడు ఏం చేయాలి? రాళ్ళు కొట్టి ఆమెను చంపాలి. ఇది శిక్ష. వాళ్ళందరూ వచ్చినప్పుడు వారికి ఆమెకి ఏముంటుంది? అయ్యో, వ్యభిచారమందు పట్టబడిన ఈ సత్యాన్నే వాళ్ళు జరిగిస్తూ ఉన్నారు, ఇంక వాళ్ళని ఏమీ అనటానికి లేదు. ఆ తప్పేదో నేనే చేశాను, ఆ వ్యభిచారమేదో నేనే చేశాను, ఆ పాపమేదో నేనే చేశాను. చిన్నవారు సైతం పెద్దవారు సైతం అందరూ రాళ్ళు పట్టుకొని వచ్చారు. తప్పు చేసింది నేను కొనక, వ్యభిచారం చేసింది నేను కొనక, పాపము చేసింది నేను కొనక, అదిగో ఆ వ్యభిచారం చేయిచుండగా పట్టబడిపోయాను నేను కొనక. అందరూ వచ్చారంటే ఆ రోజు వ్యభిచారంతో పట్టబడిన ఈ స్త్రీని ఎవరైతే పట్టుకున్నారో, ఎవరైతే తీసుకొచ్చారో వారిలో కూడా ఎంతో వ్యభిచారం చేసిన వాడు కూడా ఉండొచ్చు. కానీ ఆమె ఏం చేయలేదు. అయ్యో, చేసిన తప్పిదానికి నేనే శిక్ష అనుభవిస్తూ ఉన్నాను, ఇప్పుడు నాతో వ్యభిచారం చేసిన వాడి పేరు కూడా నేను ఎందుకు చెప్పాలి అని తను చూసి ఏమైపోయి ఉంటుంది? మంచి మనసు కలిగి మౌనమైపోయి ఉంటుంది. దేవునికి స్తోత్రం. నీవు నేనైతే ఏమంటాం? ఇదిగో నన్నైతే పట్టుకున్నారు, తన్ను మాత్రం విడిచిపెట్టారు, ఇదిగో ఇక్కడే ఉన్నాడని ఏం చేస్తాం? ఆ జన్మల్లో తన్ని పేరు పెట్టి చూపిస్తున్నాం. అంటే ఎవరు గొప్పవారు? తప్పు ఒప్పుకున్న వారే గొప్పవారు. శిక్షకి పనిష్మెంట్కి ఏమైపోతూ ఉంది? సిద్ధపడుతున్న వారే గొప్పవారు, మౌనమైపోతున్న వారే గొప్పవారు. తప్పించుకొని తిరుగువారు ధన్యులు సుమతి. వాళ్ళు తప్పించుకున్నాడు. వాడు ఎవరు? ఆ పురుషుడు. ఈమె పెట్టబడిపోయింది కనుక తన పేరు కూడా ఆమె చెప్పలేదు. ఆమె ఏమనుకుంటుంది? సరే, సత్యం ఇప్పుడు జరిగించితే నేనేమైపోతూ ఉన్నాను, నా ప్రాణాలతో నేను విడిచిపెట్టి చనిపోయే పరిస్థితిలోకి, ఇదే నాకు ఇంకా చివరి చూపు, ఇంకా ఇదే ఒకవేళ క్షమాపణ అడగాలన్న ఇదే సమయం, ఇంకా సమయమో మరి లేదు. ఇప్పుడు నన్ను రక్షించేవారు ఎవరు కూడా లేరు. ఎందుకంటే అందరూ కూడా రాళ్ళు పట్టుకొని ఇక్కడికి వచ్చారు.
ఎవరు నన్ను క్షమించే వాళ్ళు ఇంకా లేరు. వారు సత్యాన్ని జరిగించటానికి వచ్చారు. ఇంకా నేనేమైపోవాలంటే మౌనమైపోవాలని ఆ మౌనంలో అనుకుంటుందట. ఏమో ఈ లాస్ట్లోనైనా నాకొక్క ఛాన్స్ ఇస్తే నేను ఇంక ఈ వ్యభిచార వృత్తి నేనేం చెయ్యాలి, మానుకోవాలి అని మనస్సులో అనుకుంటుందేమో, తన హృదయంలో అనుకుంటుందేమో, తన తలంపుల్లో ఆలోచన వచ్చిందేమో. ఒకవేళ దేవుడు తనకి సమయం ఇస్తాడేమో, తన ఆలోచనలోన మెదులుతూ ఉందేమో. ప్రాణాపోయి శిక్ష విధించడానికి వచ్చిన తన ఆలోచనలు ఏముంటాయి? అనేకమైన ఆలోచనలతో తన హృదయం కుమిలిపోతూ ఉంది, తన హృదయం కృంగిపోతూ ఉంది. అంటే దేవుడు ఏం చేశాడంటే అక్కడికి వచ్చి చదువుదాం. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. దేవునికి స్తోత్రం. ఈ వ్రాసినది ప్రతి ఒక్కరు కూడా ఏం చేశారంటే చదివి ఒక్కటి అర్థం చేసుకున్నారు. ఈరోజు మనం ఎంత దేవుని మందిరంలో పాటలు పాడినా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినా, దేవుని సన్నిధిలో ఉపవాసం చేసినా, దేవునికి మనం అర్పణలు అర్పించినా, ఇదిగో ఒక దగ్గర మీటింగ్ ఉన్నదని వెళ్ళి మీటింగులో దేవుని వాక్యం విన్నా, ఎంతో పెద్ద పెద్ద దైవజనులతో ప్రార్థన చేయించుకున్నా, ఎన్నో మారులు పాపమును ఒప్పుకొని మరలా పాపములో పడిపోతున్న వారే కనిపిస్తూ ఉన్నారు. కానీ వారు చదువుతున్న వారికి ఏం అర్థమయ్యిందంటే, ఇదిగో ఆమె పాపం చేయడం కాదు, మనము కూడా ఏం చేసామో పాపము చేశాం. ఆమె పాపం చేయడం కాదు, చదువుతున్నది వాళ్ళకి అర్థమయ్యింది. ఒకరితో ఒకరు మాట్లాడుకున్నది వారికి అర్థమయ్యింది. వింటున్నది నీకు అర్థం కావాలి. దేవుడు నీకు ఎన్ని పాపం విషయంలో ఎన్ని అవకాశాలు ఇచ్చాడో, తనకి ఇక్కడ లాస్ట్ అవకాశం మరణములకు పట్టుబడిపోయింది. ఈరోజు క్రైస్తవులైనటువంటి వారికి కూడా మనము పాపం చేశాం. పాపుల్ని ఎందుకు విమర్శించడం, వారు పాపం చేస్తున్నారని శిక్ష విధించడము ఎందుకని? పరిసయ్యులు సదుకయ్యులు యేసు ప్రభుని ఇదిగో తప్పు పట్టాలని, ఆయన్ని శోధించాలని వెళ్ళారు తప్పగాని, తన్ను శిక్షించాలని సత్యమే చెబుతూ ఉన్నారు. కానీ సత్యం శిక్షని అమలు చేస్తూ ఉంది. ఆమెకు ఒక అవకాశం ఇచ్చినట్లు దేవుడు మనకి కూడా కొన్ని అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడైనా పాపమునకి ఏమైపోవాలి? దూరమైపోవాలి. ఆ పాడు పనుల నుంచి దూరం అవ్వాలి. ఆ పాపపు స్థితుల నుంచి వదిలిపెట్టాలి. అది ఏదైనప్పటికీ విడిచిపెట్టేస్తాను అని అనుకుంటున్నావు. కానీ దాన్ని విడిచిపెట్టలేకపోతూ ఉన్నావు. మరలా అదే చేస్తూ ఉన్నావు. మారుతాను అనుకుంటున్నావు. మార్పు రాక మళ్ళీ ఆ పాత స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నావు. దేవుడు తనకు అవకాశం ఇచ్చాడు. వారందరూ అంటూ ఉన్నారు, మనము కూడా శిక్షించటానికి ఏం కాదు, అర్హులమే కాదు. అందుకు వారు ఏం చేశారంటే, వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని ఇలాంటి వాళ్ళు కూడా వచ్చారట. ఎలాంటి వాళ్ళు? ఈ రిషి నాటోలు, ఎపిగడి నాటోలు, జాస్వా నాటోడు కూడా వచ్చారట అక్కడికి రాళ్ళు పట్టుకొని. వీళ్ళకి కూడా ఏంటి తెలుసు?
పెద్దవారు మొదలుకొని ఎవరట, చిన్నవారుతో కలిసి రాళ్ళు పట్టుకొని వచ్చారట. అంటే పెద్దోడు ఎందుకు రాయి పట్టుకున్నాడు అని ఈ ఎప్పిగోడు కూడా ఏం పట్టుకోండట, రాయి పట్టుకోండట. మా అమ్మ ఎందుకు రాయి పట్టుకోయిందో నేను కూడా రాయి పట్టుకుంటాను అని ఆ పిల్ల కూడా ఏం చేసిందట, రాయి పట్టుకుందట. అంటే వాళ్ళ చేతులు అన్నిటిలో ఏమున్నాయి, రాళ్ళు ఉన్నాయి. పిల్లలు ఏం చేశారు, వాళ్ళు ఎందుకు రాళ్ళు పట్టుకున్నారు, మనము కూడా ఒక రాయా పట్టుకుందాం, ఆ రాయి పట్టుకొని ఆలేట్ చేస్తే మనమైతే చేద్దాం. అంటే పిల్లలు ఇప్పుడు ఎవరిని అనుసరించారు, ఎవరిని అనుసరించారు, ఆ పెద్దవారిని అనుసరించారు. ఇప్పుడు పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు చూసారా, ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళిరి. దేవునికి స్తోత్రం. రెండు చేతులు ఎత్తి చెబుదాం. సత్యం శిక్షించాలి. ఇప్పుడు సత్యము కూడా శిక్షించకుండా ఏం చేసింది, అక్కడికి వచ్చిన వాళ్ళందరం కూడా వెనక్కి రాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయినట్లు సత్యం ఏం చేసింది, వారిని పంపించింది. అక్కడ ఎవరున్నారు, అక్కడ ఎవరున్నారు, ఇప్పుడు ఎవరెవరు మిగిలారు, యేసు ప్రభు, ఆ స్త్రీ ఒక్కటి మాత్రమే అక్కడ మిగిలారు. దేవునికి స్తోత్రం. నీకు నాకు ఎప్పుడు అటువంటి సమయం వస్తుంది, యేసు ప్రభుతో నిలబడే సమయం, యేసు ప్రభుతో నడిచే సమయం, యేసు ప్రభుతో సహవాసం చేసే సమయం. వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీకి యేసు ప్రభుతో ఎదుట నిలవబడే సమయం వచ్చింది. ఆమె చేసింది తప్పే, ఆమెకి శిక్షకి అర్హురాలే. సత్యం ఇప్పుడు శిక్ష విధించటానికి సిద్ధంగా ఉంది. సత్యవంతుడైన దేవుడు వంగని ఏమో వ్రాశాడు. వ్రాసింది వాళ్ళకు అర్థమయ్యింది. చదువుతున్నది నీకు అర్థమవుతుందా, వాక్యం చెప్తున్నది నువ్వు గ్రహించగలుగుతూ ఉన్నావా? యేసు ప్రభు ఆనాడు రాసింది వారందరికీ అర్థమయ్యి వారందరూ వెనక్కి వెళ్ళిపోయినట్లు సత్యం చేసింది. శిక్ష పడకుండా సత్యం చేసిన తరువాత ఇప్పుడు యేసు ప్రభు తనతో అంటూ ఉన్నాడు, ఏమని, యేసు తల ఎత్తి చూచి, అబ్బా వాళ్ళందరూ ఏంటన్నారు, దొరికేవే, నీ పాపము పండిపోయిందే, ఎంతమంది జీవితాలతో నువ్వేం చేసావే, ఆడుకున్నావే, నా భర్తను చెరిపేవే, నా మరిదిని పాడు చేసేవే. చూసారా, వాళ్ళందరూ కూడా అట్టి విధముగా తన్ను హింసించి నోటి ద్వారా మాట్లాడుతూ ఉంటే యేసు ప్రభు మాత్రము తను ఎలా పిలిచాడట, అమ్మా. ఎవరు, నిన్ను శిక్ష విధించటానికి వచ్చి రాళ్ళు పట్టుకొని వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. దేవునికి స్తోత్రం. రెండు చేతులు ఎత్తి చెప్పుదాం. హల్లెలూయా ఎంత అయిపోద్దా, దాన్ని గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. కదలే, వాళ్ళు కదిలేరు రాళ్ళు పట్టుకొని. మరలా అర్థమైన తర్వాత మళ్ళీ అదే ఏ త్రోవన వచ్చారో ఆ త్రోవనే వెళ్ళిపోయారు. మనం ఏ త్రోవన వచ్చాము ఇప్పుడు, మళ్ళీ అదే త్రోవన మరలా ఇంటికి వెళ్ళిపోతాం. వాళ్ళు కూడా ఏ త్రోవన వచ్చారో ఆ త్రోవన అక్కడే రాళ్ళు పడేసి కొందరేడు చేస్తారు, అబ్బా ఇంతమంది వచ్చారు, ఆ రాళ్ళు యాక మేరెత్తి బాగుండు కదా, మనకి దేనికైనా పనికి వస్తాయి అనుకుంటాం కదా. ఆ రాయి దేనికి, తను శిక్షించడానికి తీసుకొచ్చారు ఆ రాయిని. దేవునికి స్తోత్రం. ఏ మార్గము గుండా వచ్చారో ఆ మార్గము గుండా వారందరూ కూడా వెళ్ళిపోయారు. యేసు ప్రభు తను ఏమని పిలిచాడు, అమ్మా. దేవునికి స్తోత్రం. నీ తోటి సహోదరులు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల, ఆ పాపములో ఉన్నవారిని
అమ్మా అని మనం పిలగలమా? అలా ప్రేమించగలమా? ఆయన దేవుడు పాస్టర్ గారు, మనము మనుషులం కదా, ఎక్కడో ఉంటుంది కదా. ఎక్కడేటి? నిలువెల్లా ఘోరపు విషమే, ఎక్కడో కాదు, నిలువెల్లా ఘోరపు విషం. పక్షులు తిరుగుతున్న మార్గాలు, జంతువులు తిరుగుతున్న మార్గాలు కదా. గడ్డి మొలుస్తుందా లేదా? మనిషి తిరుగుతున్న మార్గమో, ఉన్న గడ్డి చచ్చిపోతుంది. అది చచ్చిపోయి తోవ సరళం అయిపోయి ఇంకా గడ్డి పుట్టడానికి కూడా ఇష్టపడట్లే. అంటే మానవుడు ఎంత విషమో నువ్వు అర్థం చేసుకో. అటువంటి మానవులందరూ తిరిగి వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. అక్కడి నుంచి ఆమె ఏం చేసిందట? ఇంకెప్పుడు ఆ పాపపు జోలికి, ఇప్పుడు ఏమైపోయింది ఆమె? దేవుని కృప తన్నేం చేసింది? మరొక్కసారి ఛాన్స్ ఇచ్చి తన్నే కాపాడింది. దేవునికి స్తోత్రం. చూసారా, సత్యము శిక్ష విధిస్తే కృప ఏం చేస్తుంది? కాపాడుతూ ఉంది. అందుకు 103వ కీర్తన 11వ వచనం చూద్దాం. 103వ కీర్తన 11వ వచనం తొందరగా. భూమి కంటే, దేవునికి స్తోత్రం, భూమి కంటే అట. చూడండి, అంటే భూమిని ఎప్పుడు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆకాశమును చూస్తున్నాం, కానీ భూమి మీద నడిచినట్లు ఆకాశంలో ఉన్న కొన్ని మనం అనుభవించగలిగిన వారు అనుభవిస్తూ ఉన్నారు. కానీ వాటి మహిమను ఆకాశ పక్షులు ఏం చేస్తున్నాయట? వివరిస్తూ ఉన్నాయట. ఆకాశ మహాకాశముల పట్టజాలని దేవుని పక్షులు ఏం చేస్తూ ఉన్నాయట? ఆ మహిమను వివరిస్తూ ఉన్నాయట. అంటే ఆకాశము కంటే ఏంటట? భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో అందుతుందా మనకి? అందుతుంది ఆకాశము. అంటే ఎక్కడుంది? మనకి అందలేనంత ఎత్తులో ఒక ఉన్నతమైన స్థలములో ఆకాశము ఉన్నది. ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. చూసారా, ఆమెకు భయం కలిగింది. ఎప్పుడు భయం కలిగింది? నా ప్రాణం ఇంకా పోతుందని భయం కలిగింది. శద్రకు మేషక్కు భయం కలిగిందా? దానియేలుకు భయం కలిగిందా? కాదు, వారు భక్తులు. దేవుడంటే వారికి భయము ఉంది, భక్తి ఉంది. ఈమెకేమి లేదు, భక్తి లేదు. కానీ ఇప్పుడు లాస్ట్లో ఏమొచ్చింది? భయం వచ్చింది. భక్తి ఉంటే ఆమె పని చేయదు కదా. దేవుని గురించి తెలిస్తే ఆ వ్యభిచారం ఆమె చెయ్యదు కదా. అందుకు ఈమెకి భక్తి లేని కనుకే భక్తిహీనురాలు అయిపోయింది. వారికి భక్తి భయము రెండు ఉన్నాయి కనుక వారిని ఏం చేసిందంటే కృప అంత అధికముగా వారిని కాపాడింది. అందుకే ఆయన కృపా సత్య సంపూర్ణుడయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు నీకేముండాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి దేవుని బిడ్డలమైన మనము జీవించాలి. అప్పుడే కృప మనల్ని ఏం చేస్తుందట? కాపాడుతుంది. సత్యం ఏం చేస్తుంది? శిక్షని అమలు చేస్తుంది.
హల్లెలూయా. కృప నిన్ను కాపాడుతుంది, సత్యము నిన్ను శిక్ష విధిస్తుంది, కానీ ఆ శిక్షలోనే కూడా కృప నిన్ను ఏం చేస్తుందంటే కాపాడుతూ ఉంది. హల్లెలూయా. అందుకు చూడండి, కీర్తనలు 85:10 కీర్తనలు 85:10 కృపా సత్యములు కలిసికొనినవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృపా సత్యం కలిస్తే కాపాడబడతారు, శిక్ష నుంచి ఏమవుతారు, తప్పించబడతారు. ఆ కృపా సత్యము ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. ఇంకెంత మాట ఏముంది, నీతి సమాధానములు. చూసారా, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనెను. దేవునికి స్తోత్రం. నీతి ఎవరు, ప్రభువైన యేసుక్రీస్తు. సమాధాన కర్త ఎవరు, అధిపతి ఎవరు, ప్రభువైన యేసుక్రీస్తు. ఈ నీతి సమాధానము ఒకటికొకటి కలుసుకొని ఏం చేసేయట, ముద్దు పెట్టుకున్నాయి. దేవునికి స్తోత్రం. ఇంకా ఏం చేస్తుంది, సామెతలు 16:6 కూడా చదువుదాం. సామెతలు 16:6. యథార్థవంతుల నీతి వారిని విమోచించును. విశ్వాసఘాతకులు 16:6 కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. దేవునికి స్తోత్రం. చూశారు, కృపా సత్యమాట నీ కుటుంబంలో ఉన్నది ఏది, దోషం. ఏ దోషం, పితరుల దోషం. ఆ కృపా సత్యములట నీకు కలిగిన దోషము నుంచి కూడా ప్రాయశ్చిత్తము కలుగు చేస్తుందంట. ఆ దోషాన్ని బట్టే నువ్వు నలిగిపోతూ ఉన్నావు, ఆ దోషమే నిన్ను పిండిస్తూ ఉంది. అందుకు ఆయన శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించటానికి ప్రభువు వచ్చారు. దేవునికి స్తోత్రం. అందుకు కృపా సత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తము కూడా కలుగును. సామెతలు 14:22 కూడా చూద్దాం. కీడు కల్పించువారు తప్పిపోదురు. దేవునికి స్తోత్రం. వారందరూ ఏం చేయడానికి వచ్చారు, కీడు చేయడానికి వచ్చారు, శిక్షించటానికి వచ్చారు. అవునా, వారందరూ ఇప్పుడు ఏమైపోయారు, ఆ కీడు చేయకుండా వారందరూ కూడా ఎలా వచ్చారు, ఏ మార్గం గుండా వచ్చారో అలాగనే వెళ్ళిపోయారు. ఆమె మాత్రం ఏమయ్యింది, తప్పింపబడ్డారు. ఎలాగా, కృప వలన. కృప తను ఏం చేసింది, తప్పించింది. కృప తను ఏం చేసింది, యేసు ప్రభునంద నిలవబెట్టింది. కృప తనకి ఏం చేసింది, మళ్ళీ ప్రాణభిక్ష పెట్టింది. మరలా భూమి మీద తను బ్రతకటానికి కృప చూపించాడు ప్రభు. కీడు కల్పించేవారు తప్పిపోవుదురు, మేలు కల్పించేవారు కృపా సత్యము నందుదురు. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు మేలు చేస్తే మరలా కృపా సత్య సంపూర్ణుడైన దేవుడు నీకు ఆయన మేలే చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్తాను ప్రతిదీ కూడా ఎదుటి వారు ప్రాచుర్యపడాలి. వీళ్ళు ఎవరెవరికో మనం సహాయం చేస్తూ ఉన్నాం. మన సంఘ బిడ్డలకు మనం ఏం చేయాలి, సహాయము చేయాలి. అందుకు నాకు కలిగిన ధనాన్ని వాళ్ళకి ఇచ్చాను. దేవుడు నాని ఎలాగైతే కలిగిన ధనాన్ని వారికి ఇచ్చాను, ఇంకొకరి ద్వారా దేవుడు నాకు కలిగిన ఆ ధనాన్ని మరలా ఇచ్చాడు. మీకు ఎవరికైనా ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు చెప్పండి, పాస్టర్ గారు ఇది పరిస్థితి అని మీరు నాకు చెప్పండి.
మీరెవరందరూ ప్రోత్సహించినా పర్వాలేదు, ప్రోత్సహించకపోయినా పర్వాలేదు. నాకు దేవుడు ఏమి ప్రేరేపిస్తే దాన్ని మాత్రం నేను చేస్తాను. చెప్పాలి మీరంతే. దేవునికి స్తోత్రం. అందుకు ఏంటట, మేలు కల్పించి వారు ఏం పొందుకుంటారట? కృపా సత్యాన్ని పొందుకుంటారు. అంటే యేసు ప్రభులాగా వారు కృపతోనూ సత్యముతోనూ ఏమవుతారట? నడిపించబడతారు. ఆ కృపా సత్య సంపూర్ణుడు మన మధ్యకి శరీరధారి అయి నివసించటానికి మన మధ్యకి ఆయన వచ్చాడు. అందుకే ఎవరైనా అడిగితే కృప అంటే ఏంటి, సత్యమైంటే ఏంటి అని అడిగితే ఆ కృప ఎవరో కాదు, సత్యమైన ఎవరో కాదు, ప్రభు ఇది యేసు క్రీస్తే కృపా సత్య సంపూర్ణుడు. అర్హత లేని నన్ను అర్హునిగా చేసినది ఆయన యొక్క కృప. దేవునికి స్తోత్రం. అందుకు ప్రభు నందుంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కృపా సత్య సంపూర్ణుడు గురించి విన్న వాక్యం మన సంఘములోను, మన కుటుంబములోను, మన హృదయములోను మంచి నేల పడే విత్తనములు వలె ఫలించి అభివృద్ధి పొందుదురుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. మనమందరం కూడా నిల్చుందాం. విన్న వాక్యాన్ని